బెంగాల్లో కమలం ఘన విజయం తర్వాత బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏది? తెలంగాణలో జెండా పాతడమే నెక్స్ట్ ప్లానా? బెంగాల్లోనే గెలిచాం, తెలంగాణలో గెలవడం ఈజీనే అని భావిస్తుందా? ప్రధాని మోదీ సభతోనే తెలంగాణ గడ్డపై సమర శంఖం పూరించబోతున్నారా? బెంగాల్ గెలుపు తర్వాత బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ ఏం ప్లాన్ చేస్తుంది? పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవరు ఊహించని రీతిలో కమలం జెండా ఎగరేసింది. బెంగాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గెలవడం అంత ఈజీ కాదు. అలాంటిది భారీ మెజార్టీతో కమలం గెలిచింది. బీజేపీ ఎంతో కష్టపడితే గానీ ఓ 150 సీట్లు గెలుచుకోవచ్చన్న విశ్లేషణలే ఎన్నికలకు ముందు ఎక్కువగా ఉండేవి. అంతెందుకు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు కూడా అక్కడ మళ్ళీ మమతదే అధికారం అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. కానీ ఎప్పుడైతే ప్రధాని మోదీ ప్రచార రంగంలోకి దిగారో ఆ తర్వాతి నుంచి పరిస్థితి దారిలోకి వచ్చింది. మోదీ దెబ్బకు కమలం వైపు గాలి వీయడం మొదలైంది. మోదీ విస్తృత ప్రచారం చేయడం, అమిత్ షా అక్కడే మకాం వేయడం, పకడ్బందీగా ఎలక్షనరింగ్ చేయడం లాంటి వాటితో సీన్ మొత్తం మారిపోయింది. బీజేపీకి గెలుపు దిశగా పయనించింది. అదే సమయంలో హిందుత్వ ఎజెండాను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగింది బీజేపీ. అన్ని రకాల అస్త్రశస్త్రాలను ఉపయోగించి బెంగాల్లో ఎలాగైనా జెండా పాతాలనుకున్నారు, పాతేశారు. అయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయాన్ని చూసిన కొందరిలో ఇప్పుడు కొత్త అనుమానం మొదలైందట. అంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డ కమలం దాదాపు అనుకూలంగా ఉన్న తెలంగాణలో ఎందుకు గెలవలేమంటూ ఇక్కడ పార్టీ నేతల మధ్య చర్చలు మొదలయ్యాయి. అక్కడ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో కేడర్ లేకపోయినా ప్రతికూల పరిస్థితులు ఉన్న భారీ మెజార్టీతో పీఠాన్ని కైవసం చేసుకోగలిగినప్పుడు తెలంగాణలో గెలవడం కష్టమేం కాదు కదా అంటూ క్యాడర్ సైతం మాట్లాడుకుంటుంది. సరిగ్గా ఈ చర్చల నుంచి కొత్త పాయింట్స్ బయటకు వస్తున్నాయి. తెలంగాణలో పరిస్థితులు పార్టీకి అనుకూలంగా ఉన్నా అక్కడి నాయకుల మధ్య సఖ్యత సరిగా లేదు. అదే కదా అక్కడ పెద్ద సమస్య అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారట. మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత ఇక్కడ ముఖ్య నేతల్లో అంతర్మదనం మొదలైనట్టు తెలుస్తుంది. మనోళ్ళ మధ్య సఖ్యత కుదిరితే మనం కూడా గెలవచ్చన్నది తెలంగాణ బీజేపీ క్యాడర్ లేటెస్ట్ వాయిస్. ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఆ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు పార్టీ పరంగా భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. దీంతో ఆ సభ నుంచి వచ్చే ఎన్నికల పోరాటానికి పిలుపునివ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీజేపీనే అని చెప్పేందుకు ప్రధాని వస్తున్నారంటూ రాష్ట్ర పార్టీ వర్గాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవబోతుందని తెలియడంతోనే ఆయన తెలంగాణ పర్యటనకు ముహూర్తం పెట్టారట. బీజేపీ ఉత్తరాది పార్టీ అనే ముద్రను చెరిపేసుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ టార్గెట్ కర్ణాటక లేకపోతే తెలంగాణ. కానీ కర్ణాటకలో ప్రస్తుతం జేడీఎస్తో పొత్తు ఉంది. దీంతో ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అందుకే ఇప్పటి నుంచే రాష్ట్రంపై గట్టి ఫోకస్ పెట్టాలని అనుకుంటుందట. చూడాలి మరి మోదీ రాకతో తెలంగాణలో కమలం వికసించనుందా అని. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.